ప్రియా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అని అడిగాడు సాయి. అదేంటి అలా అడిగావు అని ప్రియా మెసేజ్ చేసింది. ఏం లేదు, అందంగా ఉన్నావు, కొన్నిసార్లు రిప్లై లేటుగా ఇస్తున్నావుగా అంటూ రిప్లై ఇస్తాడు. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటా కదా, అందుకే లేటుగా రిప్లై ఇస్తున్నా అంటుంది ప్రియా. మరి నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడుగుతుంది. లేదు అని వెంటనే రిప్లై ఇస్తాడు. ఆటో వాణ్ణి ఎవరు చూస్తారు చెప్పు అంటాడు. ప్రియా ఓపెన్ అయింది. అలా నిన్ను తక్కువ చేసుకోకు సాయి అంటుంది. సరే, నేను 3 రోజులు ఉండను, పెళ్లికి వెళ్తున్నాం అంటుంది. అవునా అంటూ బాధతో సరే ప్రియా అంటాడు. హైదరాబాద్లో పెళ్లి, 3 రోజుల తర్వాత వస్తాం అంటుంది. సరే, ఉదయం త్వరగా వెళ్ళాలి, వచ్చాక మాట్లాడతా అని నెట్ ఆఫ్ చేస్తుంది. ఉదయం ప్రియా ఇంటి ముందు సాయి ఉంటాడు. ప్రియకి టెన్షన్ మొదలైంది. అమ్మా నాన్న కార్ దగ్గరున్నారు, ఇప్పుడే వస్తా అని లోపలికి వెళ్లి సాయికి మెసేజ్ చేసింది. ఎందుకొచ్చావ్ అంటూ టెన్షన్ పడింది. 3 రోజులుండవు కదా, చూద్దామని వచ్చా అంటూ బాధతో చెప్తాడు. సాయి మీద కోప్పడుతుంది. ఫస్ట్ వెళ్ళు, ఇంట్లో చూస్తే ఏమవుతుందో తెలుసా అంటూ తిట్టి నెట్ ఆఫ్ చేస్తుంది. చెమటలు తుడుచుకుంటూ కార్ దగ్గరకు వెళ్తుంది. ప్రియ వాళ్ళ నాన్న ఆటోని ఆపాడు. ఎవరు నువ్వు, ఎప్పుడూ ఈ ఏరియాలో చూడలేదు అంటాడు. ఇక్కడే ప్యాసింజర్స్ ని డ్రాప్ చేసి వచ్చా అంటాడు. ఆటో స్టార్ట్ చేసి ముందుకు వెళ్తుంటే ఓయ్ ఆగు అంటాడు. కార్ని చూస్తాడు. ప్రియని భార్యని చూస్తాడు. ప్రియకు టెన్షన్ పెరిగింది. ఆటో దగ్గరికి వెళ్లి ప్రియని పిలుస్తాడు. అసలు ప్రియని ఎందుకు పిలిచాడు, డౌట్ ఏమైనా వచ్చిందా, అసలేం జరిగిందో రేపు చూడండి.